హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి రాజీవ్ రహదారి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే అండి. ఈ హైవేకి ఒక 10 గుంటాస్ ల్యాండ్ వచ్చింది మనకి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది 10 గుంటాస్ అండి. మనకి బిట్టు మాత్రం 100 అంటే రోడ్ ఫేసింగ్ 100 ఉంటుంది, లోపలికి కూడా 100 ఉంటుంది. స్క్వేర్ బిట్, ఎక్దమ్ స్క్వేర్ బిట్ అండి. ఇది కొంచెం చెట్లు మొలిచినాయి. ఇది బిట్టు, ఆ కడిలు కనిపించేది. ఇగో ఇటు రైట్ సైడ్లో కూడా కడిలు కనిపిస్తున్నాయి చూడండి. ఇది బిట్టు మనకు 10 గుంటాస్ అండి. ఇది 10 lakhs పర్ గుంటా చెప్తున్నారు. మెయిన్ రాజీవ్ రహదారి బిట్ అండి. ఇది వెనకాలకు కూడా మనకు 30 feet రోడ్ ఉంటుంది. మళ్ళీ ఆ పక్కది మొత్తం వెంచరే, అది ప్లాట్లు వేసి కొట్టేసి అమ్మేసిరు. అవి వెనకాకు కూడా మనకు 30 feet రోడ్ ఉంటుంది. మళ్ళీ ముందుకు రాజీవ్ రహదారి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే, వెనకాకి 30 feet రోడ్. మళ్ళీ దీనికి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ 2 side రోడ్ ఉంటుందండి. మనకు యజ్ఞాపూర్ నుంచి ఒక 15 kilometer డిస్టెన్స్ ఉంటుంది. షామీర్పేట నుంచి ఒక 30 ఉంటుంది. ఇది 30 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. ఇది కుక్నూర్పల్లి మండల్ కిందకి వస్తుందండి. ఈ బిట్టు కుక్నూర్పల్లి మండల్ కిందకి వస్తుంది. బిట్టు మాత్రం చాలా బాగుంది. స్క్వేర్ బిట్ ఉంటుంది. దీని మ్యాపింగ్ చూశానండి. స్క్వేర్ అంటే 100 అంటే రోడ్ ఫేసింగ్ 100 ఉంటుంది, లోతు కూడా 100 ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది. ఇదండి బిట్. 10 లక్షలకు గుంట చెప్తున్నాడు, రేటు తగ్గచ్చు. మొత్తం కడీలు ఉంటాయి చుట్టూ. వచ్చేసి మెయిన్ రాజీవ్ రహదారి. ఇది కరీంనగర్ హైవే. ఇటు పోతేనేమో యజ్ఞాపూర్ ఒక 15 kilometer డిస్టెన్స్ వస్తుంది. షామీర్పేట ఒక 10 kilometer డిస్టెన్స్ వస్తుంది. 30 kilometer డిస్టెన్స్ షామీర్పేట. ఇటు వచ్చి ఇటు కరీంనగర్ పోయే రోడ్డు. బిట్ వచ్చేసి ఇదే బిట్టు. ఆ స్తంభం నుంచి ఈ కారు వరకు ఉంటుంది. స్క్వేర్ బిట్ ఉంటుంది.